నా పేరు ఎడ్ల నరేష్. విద్యార్థులు రాజకీయాలలో ఎందుకు ఉండాలన్న అంశం మీద నేను మాట్లాడుతున్నాను. విద్యార్థులు, యువకులు రాజకీయంలో ఉంటే అవినీతి అనేది తగ్గుతుంది. ఏ స్వార్థం లేకుండా ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా అని మోసుకుంటూ తిరుగుతున్నోడే ఇలా యువకులు. కానీ వాళ్ళకు రాజకీయాలలో ఎలాంటి అవకాశం కల్పిస్తలేదు. ఏ నిస్వార్థం లేకుండా పనిచేసేటోళ్ళు ఎవరున్నారంటే యువకులే. వాళ్ళకు ఒక బీర్ రాపిస్తానో లేకపోతే బిర్యానీ ఇప్పిస్తానో అది కాదు, వాళ్ళ అభిమానంతో పనిచేస్తారు పార్టీలలో. వాళ్లకు వార్డు మెంబర్లుగా, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి ప్రతి రాజకీయ పార్టీ. అలా కల్పించని పార్టీలకు వెంటనే రాజీనామా చేయండి. ఇది నా అభిప్రాయం. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా యువత రాజకీయాల్లో పాల్గొనంత వరకు ఏం జరుగుతుందంటే అవినీతి పెరుగుతుంది. ఇంకొక విషయంలో మనం ఇంత అన్నీ ఉన్నా ఇట్లా నిరుద్యోగాలకు గురవుతున్నాం. ఎందుకు గురవుతున్నాం అంటే ఇక్కడ పాలనా వ్యవస్థ అనేది కరెక్ట్గా లేదు. పాలనా వ్యవస్థ ఏ విధంగా కరెక్ట్ లేదంటే, మనం చదువుకుంటున్న విద్య అనేది అమ్ముతున్నారు. నాణ్యమైన విద్యని అమ్ముకొని నాణ్యత లేని విద్యని గవర్నమెంట్ బడులలో బోధిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ బడులలో ఎలాంటి వసతులు లేవు. కాబట్టి మనం విద్యను కొనుక్కోవాలి. మనం విద్యని కొన్నదే కాకుండా రేపు వైద్యాన్ని ఇట్లా కొనుక్కోవాలి. ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండుంటే ఎలాంటి గవర్నమెంట్ పథకాలు మనకు అవసరం లేదు. ఈ ఉచిత విద్య, వైద్యం ఎందుకంటే ఈ ఉచిత విద్య అనేది ఉంటే అందరికీ ఒకే తరహా విద్య అనేది అంతే ఈ రాష్ట్రంలో కాకుండా, ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో పోయి ఇట్లా పని చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఉచిత విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి. వైద్య విషయంలో వైద్యం ఇవాళ మనం కష్టం చేసుకొని రేపటికి అని రూపాయి మనం దాచిపెట్టుకుంటే మనకు ఏదైనా జబ్బున బారిన పడ్డప్పుడు మనం ప్రభుత్వ హాస్పిటల్కి పోతే సరైన వైద్యం అందనప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే మనం దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టాలి. అప్పుడు మన పేదరికం అనేది ఇంకా పేదరికంలోకి పోతుంది. కాబట్టి ఈ ఉచిత విద్య అందించడంతో ఉచిత వైద్యం అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఎంబీబీఎస్ అవుతాడు. ఉచిత వైద్యం ఎందుకు చేయలేడు? ఎందుకంటే ఆయన విద్యని కొనుక్కున్నాడు కాబట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఉచిత వైద్యం చేయలేడు. కాబట్టి ఇదంతా మనం దృష్టిలో పెట్టుకొని సొసైటీని మార్చడానికి యువత రాజకీయాలలోకి రావాలి. యువత ప్రతి దాంట్లో పోటీ చేయాలి. ఇప్పుడు నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే యువత ఖచ్చితంగా రాజకీయాలలో ఉండాలి. రాజకీయాలలో పోటీ చేసి ప్రతినిధులుగా మారి ఈ వ్యవస్థని మార్చాలి. ఆ ఉద్దేశం కోసం నేను పోరాడుతున్నా. ఈ పోరాటానికి సహకరించండి. జై హింద్.